అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్ తీగలను దొంగలించిన ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 లక్షల విలువ గల 120 కిలోల కాపర్ వైర్లను 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ నెట్వర్క్ కోసం వినియోగించే కాపర్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. టెలికాం కంపెనీలు తమ ఆస్తులను వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు. The Boinpalli police have apprehended దీంట్లో ఒక 14 మెంబర్స్ ని ఈ గ్యాంగ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్ కేబుల్స్ ని థెఫ్ట్ చేసే గ్యాంగ్ ని అప్రిహెండ్ చేశారు. సో మాకు దీంట్లో తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఈ ఫస్ట్ కేసు స్టార్ట్ అయిందంటే ఇది బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇది సెంటర్ పాయింట్ నాలా బోయిన్పల్లి ఏరియాలో మొబైల్ టవర్ ఉన్నది. ఇది హ్యావ్ స్టోలన్ ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాపర్ వైర్ థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఒక 200-300 CCTVs దే హ్యావ్ వెరిఫైడ్ ఇన్ దట్ ఏరియా. వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాని నంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది, సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది. ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే వి ఫౌండ్ ద ఫస్ట్ అక్యూజ్. దీనిలో ఫ్యూ పర్సన్స్ ఉన్నారంటే మిగతా అందరూ వాళ్ళ అసోసియేట్స్. అంటే ఇప్పుడు కేబుల్ వైర్ పెట్టాలంటే వాళ్ళు లేబర్ హైర్ చేసుకుంటారు కదా, దే ఆర్ దోస్ పీపుల్. సో వాళ్ళ లొకేషన్ తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడ ఉందో. నార్మల్ దొంగకి తెలియదు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి, డిక్ చేసుకుని అట్లా తీయాలని. వీళ్ళకి లొకేషన్ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోయి దే కెన్. సో ఆ CCTV టైంని దొరుకుతాం వలన వీ హ్యావ్ మేనేజ్ టు. ఇప్పుడు ప్రీవియస్ ఒఫెన్సెస్ కొంచెం వెరిఫై చేస్తున్నామండి. ఇప్పుడైతే మాకు ఫస్ట్ టైం వీళ్ళు స్పెసిఫిక్లీ ఇట్లాంటి కాపర్ ఇట్లాంటి కేబుల్ థెఫ్ట్స్ లో ఫస్ట్ టైం ఈసారి